నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలి పురపక్కలు మా చేతిని దాటిపో టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీదా మస్తానరావు వ్యాఖ్య. కావలి పట్టణం ఉత్తర శివార్లలో టంక్ రోడ్డు పక్కన ఇరిగేషన్ కాలువలో ప్రమాదవశాత్తు పడ్డ కారు. జల్దంగి మండలం తిమ్మసముద్రంలో జామాయిల్, మామిడి తోటలు, గడ్డివాములు, పూరిళ్లు, గృహోపకరణాలు, నగదు అగ్నికి ఆహుతి. రామదూత స్వామి ఆశ్రమంలో రామదూత స్వామి ఘనంగా మాల విరమణ కార్యక్రమం. వేలాదిగా పాల్గొన్న భక్తులు. కావలి మున్సిపాలిటీలో మాకు తగినంత మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆ పార్టీలోని వర్గాల వల్లే మాకు అనుకూలం జరిగే అవకాశం ఉంది. కావలి మున్సిపాలిటీ మా చేయి దాటిపోతుందని అనుకోను అని అన్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బీదా మస్తానరావు. కావలి పట్టణంలోని రామూర్తిపేట టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. గట్టిగా ఉన్నారు. ఇంకొక ఇద్దరు ఉన్నారు, యాదగిరి అండ్ కృష్ణ, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఏదో వాళ్ళ ఏదో మాకేమన్నా మద్దతు ఇస్తారా లేకపోతే ఏంటనేది ఇంకెంతవరకు మాట్లాడతాం. అప్పుడు సో ఇదంతా నెంబర్ గేమే కదా, ఈ నెంబర్ గేమ్ స్టార్ట్ చేస్తాం. ఒకరికొకరు పొద్దుకు లేనప్పుడు మా 17 మాకు చాలు, 17 19 మాకు చాలు కదా, మా 19 మాకు చాలు కదా. వాళ్ళు లేనప్పుడు ఒకరికి సంబంధించి ఇష్టం లేనప్పుడు ఆటోమేటిక్ మా నెంబరే మాకు చాలు. మేము ఇంకా వేరే నెంబర్ కూడా డిస్టర్బ్ చేయలేదు. 19 చాలు, నాకు 17 చాలు. వాళ్ళతో కలిసి రాదు 17 అయితే మా ఎక్కడికి చెప్పు కదా, నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నా, ఎక్కడికి ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా వచ్చినారు, చాలా మంది వచ్చినారు. సరే మాట్లాడుతూ సాయంత్రం కూర్చోవాలని నాకు కూడా ఇవాళ కానీ రేపు కానీ 3 రోజులే ఉంది. ప్రకాశం జిల్లా పామూరు తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న కె సాంబశివరావు బుధవారం కావలి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. సురేష్ కావలి ఉత్తర శివార్లలోని డంపింగ్ యార్డ్లో చెత్త నిండిపోయింది. చెత్తను రోడ్డు పక్కన డంప్ చేస్తున్నారు. ఈ చెత్త గాలికి లేచి ట్రంక్ రోడ్డుపై ప్రయాణించే వారి మొహం మీద పడుతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల పొలాలలో డంపింగ్ చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలు, పేపర్లు అలుముకొని పోయి ఉన్నాయి. డంపింగ్ యార్డ్ చెత్తను రోడ్డు మార్జిన్ నుంచి తొలగించాలని పలువురు కోరుతున్నారు. కావలి పట్టణం ఉత్తరంపేటలోని పట్టాభిరామ ఆలయంలో మంగళవారం రాత్రి పూజలు, భజనలు భక్తిపూర్వకంగా జరిగాయి. భక్తులు పాల్గొన్నారు. కావలి పట్టణం ఉత్తర శివార్లలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం రాత్రి బైపాస్ నుండి కావలి వైపు వస్తున్న టాటా ఇండికా కారు ట్రంక్ రోడ్డు పక్కనే గల ఇరిగేషన్ కాలువలో పడి ప్రమాదం పాలైంది. కారుకు దెబ్బలు తగిలినా కారులోని వారికి ప్రమాదమేమీ జరగలేదని స్థానికులు తెలియజేశారు.
కావలి పట్టణం పాతవూరులోని సీతాలమ్మ పోలేరమ్మలకు మంగళవారం రాత్రి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ గురువారాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ టీచర్ యూనియన్ల నాయకులకు మంగళవారమే సమాచారం అందడంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసివేశారు. మద్రిపాడు గ్రామంలో వెలిసి ఉన్న వీరాంజనేయ స్వామివారికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొన్నారు. నిప్పులు జరుగుతున్న ఎండాకాలంలో మంగళవారం మధ్యాహ్నం జల్దంకి మండల పరిధిలోని తిమ్మసముద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 ఎకరాల జామాయిల తోట, 5 ఎకరాల మామిడి తోట, 8 గడ్డివాములు, 5 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. గృహోపకరణాలు, కొంత నగదు కూడా కాలిపోయిందని బాధితులు తెలియజేశారు. ఉదయగిరి, వింజమూర్ల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను నియంత్రించారు. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కావలి ఆర్టీఓ కె రమణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ హర్నాథ్, ఆర్ఐ భరత్ తదితర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల మొర విన్నారు. పరిశీలించి బాధితులకు తగిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎడ్ల బండ్లు ఎడ్ల బండ్లు సార్ లాభాలు మళ్ళీ పోయి ఉంది. అలా పోయి మాట్లాడుకొని తీసుకోవాలి. వాటర్ ప్రాబ్లం, వాటర్ లేవు ఆరిపోయింది. కూర్చుని అక్కడ కూర్చుని భర్త తాత పొగ వస్తుంది. ఆయనకి స్కూల్లో కూర్చుని అక్కడ కూర్చుని భర్త తాత పొగదు. అది ఎష్టపడదు నాకు అర్థం కాల. మొన్న నేను చెప్పు. పై నుంచి మంట వచ్చింది. 5 ఎకరాల మామిడి తోట. మేము లేబరమే. ఫుల్గా కాయ కాసింది. కొయ్యిపోయే టైంకి మంట వచ్చింది. కాయ మొత్తం కాలిపోయింది. ఫైర్ ఇంజిన్లు వచ్చే వరకు మాకు ఊళ్ళో ఎక్కడ నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు. ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు మంటలు ఒకేసారి వచ్చేసి
ఉన్నది మొత్తం కాలిపోయింది. ఆ మాలపల్లికి ఇక్కడ నుంచి అర్జునవాడ 1 కిలోమీటర్ ఉంది, అక్కడ కూడా వెళ్ళిపోయింది ఈ తోటల నుంచి. అందుకని ఇంకా ఏం చేసే వల్ల లేకుండా మా వల్ల కాలేదు. మామిడి తోట సర్వనాశనం అయిపోయింది, ఏమీ లేదు, దుగ్గు అయిపోయింది, బూడిద అయిపోయింది, ఒట్టి కాయలు కూడా లేవు, కాయలతో కూడా మాడిపోయినాయి. 5 ఎకరాలు మేము లేబరవి, మేము ఉండవాళ్ళం కాదు, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేను జాతీయ రహదారిపై గల మద్రపాడు గ్రామం రోడ్లు బాగా ధ్వంసమైపోయి ఉన్నాయి. ఇటీవల ఓ మోటార్ సైకిల్ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రులందు ప్రమాదాలు జరిగే అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. జల్దంకి పోలీస్ స్టేషన్ పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. అయితే సరిగ్గా 1 సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్ ఈ భవనంలో నడవలేదు. భవనం పొగులివ్వడంతో అప్పుడు పోలీస్ స్టేషన్ను తాత్కాలికంగా అద్దె భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి ఆ భవనం అలాగే ఉండిపోయి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.